గుంటూరు అభివృద్ధిని ఒక యజ్ఞంలాగా తీసుకొని కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గౌరవ కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు నగరానికి అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా తన భుజస్కంధాల మీద తీసుకొని అవసరమైనటువంటి కార్యక్రమాలు గత 60 సంవత్సరాల నుంచి ఏ ఒక్కరు కూడా పట్టించుకోకుండా అధికారాన్ని అనుభవించినటువంటి పరిస్థితులుంటే గడిచినటువంటి కొన్ని దశాబ్దాలుగా చిరకాల వాంఛైనటువంటి గుంటూరు నగర ప్రజల కోరికగా ఉన్నటువంటి అరండల్పేట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆర్ఓబి దాన్ని పునర్నిర్మించాలనే ఆలోచన గతంలో పనిచేసినటువంటి పార్లమెంట్ సభ్యులు కానీ శాసనసభ్యులు కానీ అనేక రకాలుగా ప్రయత్నించినటువంటి పరిస్థితులు. కానీ గడిచినటువంటి 40 సంవత్సరాల్లో ఒక్క అడుగు కూడా ముందుకు సాగనటువంటి పరిస్థితులు ఈరోజు మనందరికి కూడా తెలిసినటువంటి వాస్తవం. కానీ 8 నెలల్లోనే తనకు వచ్చినటువంటి అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి శాసనసభ్యుల దగ్గర నుండి అధికారుల దగ్గర నుండి అన్ని డిపార్ట్మెంట్లు కూడా సమన్వయపరుస్తూ తన ఆఫీస్లో ఉన్నటువంటి స్టాఫ్ చేత ఒక యుద్ధం లాగా దీని మీద ప్రయత్నం చేసినటువంటి నాయకుడు మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఈరోజు గుంటూరు నగర ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు మనందరికి కూడా తెలుసు. 1950లో గుంటూరు నగర జనాభా 3 లక్షలు. కానీ ఈరోజు గుంటూరు నగర జనాభా ఎంత ఉందో మనందరికి కూడా తెలుసు. అలాగే ట్రాఫిక్ గురించి కానీ ఈరోజు అభివృద్ధి గురించి కానీ గుంటూరు ఈస్ట్ కానీ వెస్ట్ కానీ కనెక్ట్ చేసేటువంటి ఏకైక మార్గం ఉన్నటువంటి ఏదైతే ఆర్ఓబి ఉందో అది అతి ముఖ్యమైనటువంటి బ్రిడ్జ్గా మనందరం కూడా తెలిసినటువంటి విషయం. కానీ కొంతమంది స్వార్థపరులు చిన్న ఇబ్బందులను కూడా వీరి ఈరోజు అధిగమించకుండా దీన్ని అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది మీడియా సోదరులు కొన్ని మీడియా హౌసెస్ కూడా దీని మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నాయి. వాస్తవాలు ప్రజలందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా ఈ రోజు ఏదైతే ఈ డిజైన్ ఉందో దీన్ని ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఎవరైనా నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఎవరైనా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉంటే రండి, మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు ఏదైతే ఈ ఆర్ఓబి ఉందో పూర్తిగా టెక్నాలజీ పరంగా కానీ అవసరాల పరంగా కానీ ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాపర్టీని కూడా ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుండి మెయిన్ ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా ఈ రోజు సమన్వయం చేసుకునేటువంటి పరిస్థితులు. సర్వీస్ రోడ్స్ తో పాటు రాబోయేటువంటి 40 సంవత్సరాల పాటు గుంటూరు నగర అవసరాలను తీర్చేటువంటి ప్రణాళికతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. చౌకబారు విమర్శలు మానండి. టెక్నికల్ గా ఎవరికైనా అవగాహన లేకపోతే